క్వాంటమ్ కంప్యూటర్స్‌కి, నార్మల్ కంప్యూటర్స్‌కి డిఫరెన్స్ ఏంటి? నార్మల్ కంప్యూటర్స్ అంటే బైట్స్‌తో వర్క్ అవుతాయి. క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే క్యూబైట్స్‌తో వర్క్ అవుతాయి. అసలు బైట్స్, క్యూబైట్స్ అంటే ఏంటంటే, బైట్ అంటే మీకు ఉన్న ఒకే ఒక టైంలో 2 ఆప్షన్స్ ఇస్తే మీరు ఒకదాన్నే చేయగలరు. కానీ క్యూబైట్స్‌లో మీరు ఒకే టైంలో 2 ఆప్షన్స్‌ని చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి టైమ్ ట్రావెల్ చేశాడు. అయితే ఆ వ్యక్తి ఫ్యూచర్‌లోకి వెళ్తాడు లేదా పాస్ట్‌లోకి ఆ వెళ్తాడు. వ్యక్తి ఫ్యూచర్‌లోకి వెళ్ళినా, పాస్ట్‌లోకి వెళ్ళినా ఖచ్చితంగా ప్రెజెంట్‌లోనైతే ఉండడు. ఆ వ్యక్తి యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది అయితే పాస్ట్‌లోకి లేదా ఫ్యూచర్‌లోకి వెళ్ళిపోతుంది. ఇది నార్మల్ కంప్యూటర్ మెకానిజం అనుకోవచ్చు. క్వాంటమ్ వరల్డ్‌లో ఆ వ్యక్తి పాస్ట్‌లోనూ ఉంటాడు, ప్రెజెంట్‌లోనూ ఉంటాడు, ఫ్యూచర్‌లో కూడా ఉంటాడు. నార్మల్ కంప్యూటర్స్ వచ్చేసి గేమ్స్ లైక్ పబ్‌జీ, ఫ్రీ ఫైర్, సబ్వే సర్ఫర్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ లైక్ యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి కూడా మనం యూజ్ చేస్తుంటాం. బట్ క్వాంటమ్ కంప్యూటర్స్ అలా కాదు. మనం ఊహించుకోలేనటువంటి ఎన్నో కాలిక్యులేషన్స్‌ని అండ్ ఈక్వేషన్స్‌ని కొన్ని సెకండ్స్‌లోనే సాల్వ్ చేసేస్తుంది. చాలా వరకు యాక్యురేట్‌గా ఆప్టిమైజేషన్ అనేది చేస్తుంది. అండ్ దానివల్ల అంతే యాక్యురేట్‌గా వెదర్ యొక్క బిహేవియర్స్‌ని కూడా చెప్తుంది. ఇది ఎక్కువగా యూజ్ అయ్యేది మెడికల్ ఫీల్డ్‌లో. సరిగ్గా క్యూర్ లేని ఎన్నో డిసీజెస్‌కి ఇది క్యూర్ కనిపెట్టగలదు. అంటే 100% మెడిసిన్‌ని అది తయారు చేయలేదు. బట్ ఆ డిసీజ్‌కి పర్ఫెక్ట్ మెడిసిన్ యొక్క ఫార్ములానిస్తుంది. అండ్ ఆ పర్ఫెక్ట్ ఫార్ములాని కనిపెట్టడానికి సైంటిస్ట్‌లకి కొన్ని సంవత్సరాలు పడుతుంది. బట్ క్వాంటమ్ కంప్యూటర్స్ వల్ల కొన్ని మినిట్స్‌లోనే, కొన్ని రోజుల్లోనే ఆ ఫార్ములా అనేది తయారైపోతుంది. ఎందుకంటే ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి నార్మల్ కంప్యూటర్స్ లాగా వన్ బై వన్ చూడవు. ఒకేసారి మనం ఊహించుకోలేనన్ని ఆప్షన్స్‌ని ఒకేసారి అనాలిసిస్ చేసి మన ముందు పర్ఫెక్ట్ సొల్యూషన్స్‌ని చెప్తుంది. అండ్ దీన్నే ఆప్టిమైజేషన్ అంటారు. అండ్ రీసెంట్‌గా లాస్ట్ ఇయర్‌లోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారు 100 క్రోర్స్ ప్రైజ్ మనీ అనేది అనౌన్స్ చేశారు. Andhra Pradesh Nobel Prize. Long back, I announced 100 crore award. If anybody will get Nobel Prize, we are going to give 100 crores prize. That is award. Now I am asking, quantum, so many people got Nobel Prizes now. Why can't young brains, based on Andhra Pradesh, you do all these things? We are preparing now. We are prepared to give 100 crore prize money that you can use it. ఎవరైతే ఈ క్వాంటమ్ సైన్స్ ఇంకా ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనే టాపిక్‌లో నోబెల్ ప్రైజ్ అనేది విన్ అవుతారో వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుండి 100 క్రోర్స్ ప్రైజ్ మనీ అనేది వస్తుంది. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక క్వాంటమ్ వ్యాలీని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే సేమ్ యూఎస్ఏలో ఎలా అయితే సిలికాన్ వ్యాలీ ఉందో, ఇది గనక నిజమైతే ఇండియాలో అడ్వాన్స్ టెక్నాలజీకి అండ్ డీప్ ఇన్నోవేషన్స్‌కి ఒక ఫౌండేషన్ అవుతుంది. సారీ, ఒక ఫ్యాక్ట్ చెప్పడం మర్చిపోయాను. ఒక క్వాంటమ్ కంప్యూటర్ వర్క్ చేయాలంటే -273 సెల్సియస్ కోల్డ్ టెంపరేచర్ ఉండాలి. అంటే జీరో టెంపరేచర్. వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అండ్ మీలాంటి క్యూరియాసిటీ పీపుల్స్ కోసమే మన కమ్యూనిటీ అనేది బిల్డ్ అయింది. సో వెంటనే మన కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేస్తే బాగుంటుందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఆఫ్ టుడేస్ వీడియో మై ఫ్రెండ్స్. వి విల్ మీట్ యూ అగైన్ విత్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అగైన్.